చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని ఉద్యోగం కోసం వెళ్ళే అబ్బాయి దగ్గర నుంచి సెలబ్రిటీస్ కపుల్స్ ఈ రేంజ్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ రేంజ్లో సఫర్ అవుతున్న ఒక ఇష్యూ అండి. మిస్టర్ సెలబ్రిటీ అని మూవీకి పెట్టడానికి ఆ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఫేమస్ అయినంత మాత్రాన సెలబ్రిటీ కూడా కాదండి. ఏంటంటే దీని వెనకాల ఒక క్రైమ్ ని కూడా మిక్స్ చేశారు. ఒక కొత్త పద్ధతిలో రేప్ జరిగింది. హైదరాబాద్కి చెందిన యూట్యూబర్ లక్కీ కొత్త పద్ధతిలో రేప్ చేసి ప్రెగ్నెంట్ చేశారు. అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకొని ఒక డైరెక్టర్ ముందుకు వెళ్ళాలి అంటే ఇట్ వాస్ ఎ డేరింగ్ థింగ్. కంటెంట్ ఏంటి? రూమర్స్ ఎవరి గురించి? హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మిస్టర్ సెలబ్రిటీ మూవీ అయితే ఆ టీజర్ రిలీజ్ అయ్యి సాంగ్స్ రిలీజ్ అయ్యి అండ్ అక్టోబర్ 4th మనందరికి ముందుకు కూడా వచ్చేస్తుంది. ఆ మూవీ విశేషాలు ఏంటి అనేది తెలియజేయడానికి ఇక్కడ మనతో పాటు హీరో సుదర్శన్ పర్చూరి గారు అలాగే రవికిషోర్ గారు డైరెక్టర్ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుస్తున్నాం మూవీ సంగతులు ఏంటి అనేది. హలో సార్. హాయ్ అండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగుందండి. మీరు బాగున్నారు? చాలా బాగున్నాను. మిస్టర్ సెలబ్రిటీ గురించి బోల్డ్ అని సంగతులు మా ప్రేక్షకులకి తెలియజేయాలని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏం చెప్తారా ఏంటనేది వెయిటింగ్. ఫస్ట్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఏంటంటే టీజర్ సాంగ్స్ కానీ అన్నీ కూడా మంచి బజ్ క్రియేట్ చేసాయి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుందని కూడా మనం వెయిట్ చేస్తున్నారు అందరూ. మిస్టర్ సెలబ్రిటీ అని మూవీకి పెట్టడానికి ఆ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ ఏంటంటే నా దాంట్లో సెలబ్రిటీ అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న సెలబ్రిటీస్ కాదండి, ఎదుటివాడి మీద మనం రాయిల్ వేసి హైప్ తెచ్చుకుందామని అనుకునే వాళ్ళందరూ నేను ప్రజెంట్ చేసే సెలబ్రిటీస్. ఓకే. సో ఈజీగా ఒక చిన్న మాటతోనో ఏదైనా చిన్న పనితోనో ఎదుటి వాళ్ళ మీద మనం ఒక రూమర్ మాట పుకార్ మాట వేసేసి ఇప్పుడు ఉన్న ప్లాట్ఫామ్స్ వాడుకుని మనకు హైప్ తెచ్చుకోవాలనుకున్న ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ నేను ఇన్స్టెంట్గా సెలబ్రిటీ అయిపోవాలనుకున్న వాళ్ళందరినీ నేను ఇందులో ప్రజెంట్ చేశాను. సో ప్రజెంట్ అయితే మన అందరం బయట అందరం అట్లే చూస్తున్నాం. సో ఊరు పేరు తెలీదు, ఎవరో తెలీదు, వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పుకుంటుంటే ఎక్కడ అని అనుకునే టైప్లో ఉన్నాం అనమాట. యా, సుదర్శన్ బ్రో, సో మీ దృష్టిలో సెలబ్రిటీ అంటే ఎవరు బ్రో? సెలబ్రిటీ అంటే ఎవరా? దానికి ఎలా చెప్తామండి. సెలబ్రిటీ అంటే అదొక ఎనీబడి హూ ఇస్ ఫేమస్ ఇస్ అ సెలబ్రిటీ. యా, మరి అంటే మీరు అంటుంది ఎలాగో నాకు అర్థం కాదు. అంటే నార్మల్గా సెలబ్రిటీ అంటే మీ దృష్టిలో ఎలా అని చెప్తారు అని? ఎనీబడి హూ ఇస్ ఫేమస్ ఇస్ అ సెలబ్రిటీ. అంటే ఫేమస్ అయినంత మాత్రాన సెలబ్రిటీ కూడా కాదండి. సెలబ్రిటీ లక్షణాలు కూడా ఉండాలి. ఓకే. సెలబ్రిటీ లక్షణాలు అంటే మళ్ళీ అదో పొగరు అవి కాదండి. నిజంగా గొప్ప మనసు అయి ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు మన ఇండస్ట్రీలో. వాళ్ళందరూ నేను సెలబ్రిటీ అబ్బా చూడంగానే వెళ్ళి ఫోటో దిగాలి అనిపించే సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు. అంటే తాతగారు సెలబ్రిటీ, తాతగారు వాళ్ళు సెలబ్రిటీ. ఎస్, లెజెండ్స్ సెలబ్రిటీస్ వాళ్ళనైతే నిజంగా. మరి తాతగారు మరి ఈ మూవీ స్టోరీస్ గురించి మరి అయితే చిన్నప్పటి నుంచి మీరు ఆ సర్కిల్లోనే ఉన్నారు. సో ఏ కైండ్ ఆఫ్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక పర్టికులర్ ఐడియా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ వచ్చేటప్పటికి మీరు పిక్ చేశారా, లేకపోతే బిఫోర్ స్టోరీస్ ఏమన్నా విన్నారా యాజ్ ఏ హీరోగా? అంటే తాతగారు చిన్నప్పుడు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మా ఇంట్లో పెద్ద హాల్ ఉంటుంది. నా చిన్నప్పుడు సాటర్డేస్ వచ్చినప్పుడు అయితే మరీ అసలు కింద ఒక 40 మంది రైటర్లు ఉండేవాళ్ళండి. ఓకే. అందరి దగ్గర డిస్కషన్ ఉండేవి. అంటే పలానా ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి పలానా డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఆ సీన్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. వెళ్ళి కూర్చోవటం, వాళ్ళ కథలు వినటం, ఏంటి ఈ సీన్ ఏంటి, ఈరోజు సీన్ ఏంటి అని విని అక్కడి నుంచి నా ప్రయాణం ఉందండి. కథలు వినటం. నేను అలా వింటూనే ఉన్నాను. ప్లస్ తాతగారి వాళ్ళతో నేను కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. వాళ్ళ దగ్గర నేను అసిస్టెంట్ రైటర్గా వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకునే ఉన్నాయి. మంచి సినిమాలు, వాళ్ళ మధ్యలో జరిగే డిస్కషన్స్, వాళ్ళ దగ్గర నుంచి రాని సబ్జెక్ట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు మంచి అగ్రిప్ ఉంది సబ్జెక్ట్ విషయంలో. సో సార్ రవికిషోర్ గారు వచ్చి చెప్పినప్పుడు ఇందులో మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మంచి నిజంగా అవసరమైన పాయింట్ ఇదే అని నాకు అనిపించింది. ప్లస్ ఆయన ట్రీట్మెంట్ వేసుకున్న విధానం కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుందండి, నో డౌట్. అది ఎక్కడ కామెడీ ఉండాలి, ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి ఏంటని చాలా బాగా అందరూ ఎగ్జైట్ అవుతారు. అండ్ రవి గారు టీజర్ చూసిన తర్వాత అయితే అనిపించింది ఒకటి ఏంటంటే ఆ పుకార్ల వల్ల, యూజువల్గా ఆ రూమర్స్ వల్ల ఎంతమంది సెలబ్రిటీస్ అయినా కానీ ఎవరైనా కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ పాయింట్ని తీసుకోవాలని అనుకున్న రీజన్ ఏంటి? అంటే ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఏమన్నా ఉన్నాయా ఏంటి? ఇది ఒకటని కాదండి, ఒకే ఒక రీజన్ ఒక ఇన్సిడెంట్ అట్లా కాదు, చాలా ఉన్నాయి. ఒక
ఒక 10 అలా ఇంకెక్కువే ఉన్నాయి. అంటే నేను చాలా చూసినప్పుడు అనిపించింది, అరే ఒక్కరోజు ఆగచ్చు కదా, లేకపోతే ఒక 2 రోజులు ఆగచ్చు కదా, నువ్వు తొందరగా అనేయడం వల్ల అవతల వాడు లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అది నిజమైందుకోండి, మనం ఏం అనాల్సిన అవసరం లేదు, ఆటోమేటికలీ వాడికి జరగాల్సింది వాడికి జరుగుద్ది. కానీ ముందుగానే మనం కొంచెం తొందరగా దాన్ని పుకార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, నిజానికి ముందు వచ్చే పేరు అంటే ఆ ఫేమ్ అనేది, ఆ జరిగే గొడవ హడావిడి నిజం తర్వాత తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఆ పుకారు లేకపోతే నిజంలాగే ఉంటుంది అనేది ఈ సినిమా మాట్లాడుతుంది. ఓకే. దానివల్ల చాలా ఇన్సిడెంట్స్ నేను చూసి అనిపించే నేను కావాలని రాసిందే సార్, ఓన్లీ పుకార్ మీద రాయాలనే ఇది. బట్ రెగ్యులర్గా ఒక మెసేజ్ లాగా, ఒక హార్డ్ హిట్టింగ్ లాగా కాదు, ఒక స్వామిరారా, ఒక మత్తు వదలరా ఆ ప్యాటర్న్లో, ఒక స్క్రీన్ ప్లే సస్పెన్స్ థ్రిల్లర్ ప్యాటర్న్లో, ఒక అపరిచిత రేంజ్ ట్విస్ట్తో క్లైమాక్స్ గట్టిగా అట్లా. ఏంటంటే దీని వెనకాల ఒక క్రైమ్ని కూడా మిక్స్ చేశారు. అవునండి. సో ఆ క్రైమ్ ఏంటి, అసలు ఆ పుకార్లు అనేది ఎక్కడి నుంచి మొదలయ్యాయి, అండ్ దాని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని ఇలా చూస్తూ ఉంటే కేవలం ఒక యాంగిల్లో వెళ్ళట్లేదు స్టోరీ అయినా కానీ. సో దెర్ ఈస్ అన్ మల్టిపుల్ డిఫరెంట్, దాన్ని ఎక్కడ మళ్ళీ మీరు మెడ్ చేయబోతున్నారని చెప్పేసి, అంటే ఫిలిం నాలెడ్జ్ ఉన్న నా పర్సన్కి ఎన్ని వస్తున్నాయంటే, నార్మల్ ప్రేక్షకులు అయితే ఎవ్రీ డీటెయిల్ అనేది కూడా తీసి చూస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ మీకు టీజర్లో ఇచ్చామండి, ఒక కొత్త పద్ధతిలో, అవును, ఒక కొత్త పద్ధతిలో రేప్ జరిగింది అని. అది మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అసలు ఒక కొత్త రేప్ అంటే జనరల్గా చాలా షాడిజం ఇలా ఉంటుంది, అట్లా కాకుండా ఒక కొత్త పద్ధతిలో రేప్ జరిగింది అనే దానిపైన మనకి ఫస్ట్ హాఫ్లో డ్రైవ్ ఉంటుందండి. ఆ తర్వాత ఆ పద్ధతి ఏంటో తెలిసిన తర్వాత ఒక మాస్క్ మ్యాన్ మనం చూపిస్తా ఉన్నాం సినిమాలో. అదొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి. అంటే ఎవరు మనం చెప్పలేను ఎవరనేది, అది ఒక స్పెషల్. అది మీరు అది ఎవరా చెప్తారని చెప్పేసి లాస్ట్ ఇంటర్వ్యూలో బ్రోతో చేసేటప్పుడు కూడా అనుకుంటే చూడాల్సింది థియేటర్లో అనే టైప్లో, అంటే వెయిటింగ్. చెప్పలేను, బట్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి అది రివీల్ అయినప్పుడు. అలాంటి ఒక క్యారెక్టర్ అది. ఆ సీన్కి ప్రతి ఒక్కరు కూర్చొని వస్తాయండి, ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు, విజిల్స్ చేస్తారు. అలా October 4th థియేటర్లో చూడడానికి వెయిటింగ్ అనమాట. ఆ మాస్క్ మెన్ ఎవరు ఏంటా అనేది. కాకపోతే కొన్ని షేడ్స్లో చూస్తే యూజువల్గా మేము ప్రెస్ మీట్లో కూడా అడిగాము, మిమ్మల్ని కూడా అడిగే ఉంటాం, ఏంటంటే ఆ మాస్క్ వెనక ఉన్నది సుదర్శన్ బ్రోనేనా అని చెప్పేసి అలా అనిపించింది. అనుకుని అలా అనిపించడానికే పెట్టాము ఆ షాట్, అలా అనిపించడానికే పెట్టారు. టీజర్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇంతవరకు ఆ షేడ్స్ ఉండేటట్టు కట్ చేశారు అనమాట. అనిపిస్తుంది అండి, అంటే ఒక ఫేమస్ సెలబ్రిటీ ఎవరో మేబీ అది చూడాలి అప్పుడు మీరు, అంతే, ఇప్పుడు చెప్పలేను. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సో ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసే ముందు సో ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేశారు ఏంటి? సేమ్ కంటెంట్ ఆవిడ చేసే సినిమాలు మీరు తెలుగులో చూస్తే కంటెంట్ ఏంటని అడిగారండి. సేమ్ ఇదే, ఒక రూమర్స్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళండి, అంటే సెలబ్రిటీస్ లేదండి, ఎవ్రీవన్. ఒక సాధారణ ఒక ఆటో ఎక్కే కాలేజీకి వెళ్ళే అమ్మాయి దగ్గర నుంచి, ఒక చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని ఉద్యోగం కోసం వెళ్ళే అబ్బాయి దగ్గర నుంచి, స్టార్ సెలబ్రిటీస్ కపుల్స్ ఈ రేంజ్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ రేంజ్లో సఫర్ అవుతున్న ఒక ఇష్యూ అండి. ఓకే, అది ఒక రూమర్ మాట. దానికోసం నేను ఈ సినిమా ద్వారా చిన్న ఫైట్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఓకే, అపరిచితుడు రేంజ్ కాకపోయినా నా రేంజ్లో ఒక చిన్న ఫైట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ సార్, అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకొని ఒక డైరెక్టర్ ముందుకు వెళ్ళాలి అంటే ఇట్ వాస్ ఎ డేరింగ్ థింగ్. సో మీరు అంటే అలా డేర్ చేయడానికి గల రీజన్ ఏంటి సార్ మెయిన్గా? ఇప్పుడు మనకి ఏంటంటే అండి, ఇది సినిమాకి సరిపోయే కంటెంట్. ప్రజెంట్ ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం కదండి, ప్రజెంట్ మలయాళం సినిమాలు మనకి డబ్బింగ్ అయినా ఎక్కువ చూస్తున్నాం అంటే మెయిన్ అందులో ఏదో ఒక కంటెంట్ హుక్ చేస్తుంది ఆడియన్ని. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ప్లే కూడా మీకు ఈ కొత్త పద్ధతిలో రేప్ చేసేది, ఈ మాస్క్ మెన్, మెయిన్ ఈ థిన్ లైన్, వరలక్ష్మి గారు, నాజర్ గారు, ఇవన్నీ కూడా ఏంటంటే కంటిన్యూగా ఆడియన్ మనం ఎంగేజ్ చేయాలి. ఓకే, ఏ సీన్ వాడు డిస్కనెక్ట్ అయినా ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఛానల్కి వెళ్ళిపోవడానికి. టీవీలో అయితే ఇందులో అయితే, థియేటర్లో అయితే వాడు ఫోన్ చూసుకుంటాడు. నేను ఆ ఫోన్ చూసుకునే ఛాన్స్ ఇవ్వలే. నేను ప్రివ్యూస్ వేసాను ఆల్రెడీ. ప్రివ్యూస్ వేసారు, మమ్మల్ని కూడా పిలవచ్చు కదా సార్? ముందే చూసేసి ఇక్కడ విషయాలు జర్నలిస్ట్ అందరికీ ఉందండి. రిలీజ్కి ముందే మా వాళ్ళు కొంతమంది అన్నారు వద్దు అట్లా ఏం చేయదు. లేదు, నాకు సినిమా మీద ధైర్యం ఉంది, ఆల్రెడీ చూసిన రివ్యూ రైటర్స్ ఉన్నారు, అందరికంటే పెద్దవాళ్ళు మాకు గురువులు, వాళ్ళు చూసి ప్రొసీడ్ అని అన్నారు. సో ఇంకా నాకు సినిమా నేను దాచుకునేది కదా, 4వ తారీఖున చూసేది, బట్ నేను 3వ తారీఖున వేసుకుని ధైర్యంగా ముందు రోజే నేను వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని మాటలు తీసుకుంటానండి. అట్లా
అండ్ మెయిన్గా అయితే సుదర్శన్ బ్రోని పిక్ చేయడానికి గల రీజన్ ఏంటి బ్రో ఈ స్టోరీకి పర్టికులర్గా? నాకు ఈ కథకి ఖచ్చితంగా ఒక న్యూ ఫేసే కావాలండి. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా న్యూ ఫేస్ కావాలి అండ్ పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. సార్ ఆల్రెడీ రవీంద్ర భారతిలో నాటకాలు వేసేటప్పుడు నేను చూశాను. ఓకే. సార్ అంటే ఆల్రెడీ తెలుసు నాకు, వీళ్ళు పరచూరి ఫ్యామిలీ అని తెలియకనేం కాదు, బట్ యాక్టర్ అదొకటి చాలు నాకు అని చెప్పి నేను సార్ని కలవడం జరిగింది. సార్ కూడా కథ విన్న తర్వాత హీరో గారు సేమ్ ఇంకా ఆల్రెడీ చెప్పున్నారు మీకు. తర్వాత తాతగారికి నేను చెప్పడం జరిగింది. ఆయన కొన్ని మాటలు ఇవన్నీ కూడా నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. అది తీసుకుని ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయ్యాను. ప్రొడ్యూసర్ గారు ఎంటర్ అయ్యారు. ఇంకా సినిమా స్టార్ట్. తర్వాత జరగాల్సిన పనులన్నీ చక వెళ్ళిపోయినాయి అనమాట. అవునండి, చాలా బాగా జరిగింది. షూట్ కూడా ఏ రోజు మాకు ఒక్కరోజు కూడా మేము సెట్కి వెళ్ళి వెనక్కి వచ్చింది లేదు. పక్కా ప్లానింగ్గా అనుకున్న బడ్జెట్లో. మీరు థియేటర్ ఆర్టిస్ట్ కదా బ్రో, సో ఆ థియేటర్స్ చేయడం వల్ల సో యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి, మూవీ యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి ద డిఫరెన్సెస్ ఏమైనా కనిపించిందా మీకు? కొంచెం అనిపించిందండి. కొన్ని రోజులు అర్థం చేసుకోవడానికి అంటే కొంచెం సటిల్గా చేయాలి ఇక్కడ అనేది కొన్ని రోజులు నాకు పట్టిందండి. దాని తర్వాత చేశాను. సో స్టార్టింగ్ మూవీనే ఒక మిస్టర్ సెలబ్రిటీ అని చెప్పేసి ఒక మంచి కంటెంట్ ఉన్న బేస్డ్ మూవీతో రాబోతున్నారు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఈ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అయినా లేకపోతే ఇంకా? లేదండి, అంటే కథకి హద్దు లేదండి. కథ ఎంత దూరం వెళ్ళచ్చు. చిన్న కథ అయినా పెద్దకైనా మంచి కథ అయి ఉండాలి. సో నేను మంచి కథల కోసం చూస్తున్నాను. మంచి కథలు ఉన్నోళ్ళు కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది కూడా మంచి సబ్జెక్ట్తో వస్తానండి. యూజువల్గా ఇండస్ట్రీ నుంచి ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన సూపర్ అప్లాజ్ ఏంటి బ్రో? వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్గా ఫీల్ అయినా అప్లాజ్? అదే నాకు అన్నిటికన్నా హ్యాపీగా అనిపించింది అందరు హీరోస్ ఫ్యాన్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం నాకు నిజంగా కళ్ళ నీళ్ళు తెప్పించాయి. అంటే నువ్వు బాగుండాలి, చల్లగా ఉండాలి, మా హీరోకి లేకపోతే మా వాడికి అంటున్నారు కొంతమంది ఫోన్ చేసి. అంత పెద్ద సూపర్ హిట్స్ ఇచ్చారు, అంత పెద్ద గొప్ప గొప్ప డైలాగ్స్ ఇప్పటికీ మేము చెప్తాం. డైలాగ్స్ నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగా ఉండాలని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సార్, ఆ మిస్టర్ సెలబ్రిటీ అనే ఆ టైటిల్ ఏదైతే చేశారో అక్కడ అందరు సెలబ్రిటీస్ని పిక్ చేశారు సార్. ఆ ఐడియా ఇంతకు ఎవరిది సార్? అది నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైందనమాట. అది నాదేనండి. ఓకే. అంటే మనం రెండు రకాలుగా అండి. నేను అంటే ఏది చేసినా ఏదో ఒకటి మనం మార్క్ ఉండాలని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఎంతవరకు చేయగలం లాస్ట్ మినిట్ వరకు దీన్ని ఇంకా ఏం చేయగలం అని అట్లా ఉంటుంది. నేను మా రైటింగ్ టీం హనుమ గారు ఉంటారండి, ఆయన నాకు రైటింగ్లో హెల్ప్ చేశారు. ఆయనతో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటా. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఏదో కొత్తగా ఆలోచించిన రవి బట్ కంటెంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. నేను చాలా ఒక 20-30 రాయిపించానండి ఆర్టిస్ట్తో. ఇలా మిస్టర్ సెలబ్రిటీ తెలుగులో పెట్టి అట్లా పెట్టిన తర్వాత మన కంటెంట్ కనపడాలి. మన కంటెంట్ ఏంటి? రూమర్స్ ఎవరి గురించి? సెలబ్రిటీస్ గురించి. సో ఎవరైతే రూమర్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారో మేము ఎంక్వైరీ చేసుకునే, అంటే ఆల్మోస్ట్ గూగుల్ అవని పర్సన్స్ అవని అట్లా కొన్ని ఫిల్టర్ చేసి నేను డిజైనర్కి ఇచ్చాను. ఇవన్నీ నాకు అంటే ఇలా కొన్ని సినిమాలు గతంలో వచ్చేయని అన్నారు, బట్ వాళ్ళకి వచ్చింది ఏమో నాకు తెలియదు, కానీ నా దానికి యాప్ట్ ఇది, మనం యానిమేషన్లో బాగా చేద్దాం, కొంచెం దీన్ని పెట్టేసాను అని చెప్తే ఆయన దానికి తగ్గట్టుగా అక్షరాలకు తగ్గట్టుగా దాన్ని అరేంజ్ చేసి డిజైనర్ మనకి ఇచ్చారని. అంటే అక్కడ ఉన్న పేర్లన్నీ ఏవో తప్పు చేసిన వాళ్ళు కాదండి, రూమర్ సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు సఫర్ అయిన సెలబ్రిటీ అని సెలబ్రిటీ అనేది కథలో నుంచి పుట్టిన పేరండి. ఈ సినిమాలో నేను సెలబ్రిటీ అవ్వాలి అనుకునే పాత్రలు చాలా ఎక్కువ కనపడుతుంటారు. ఓకే, దాని నుంచి పుట్టిన టైటిల్. అండ్ ఫైనల్గా అయితే సో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఓటీటీ కాలం, ఎక్కువ ట్రెండ్ అనేది ఓటీటీ నడుస్తుంది. థియేటర్కి రావాలంటే ప్రేక్షకులు కూడా ఒక బలంగా అయిన కారణం ఉంటేనే, అందులో స్టఫ్ ఉంటేనే అన్నట్టు వస్తూ ఉంటారు. సో మన మూవీ మెయిన్గా థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే ప్రేక్షకులకి మీరేం చెప్పగలుగుతారు? ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 100 నో డౌట్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అండి. కామెడీ కానీ, థ్రిల్ కానీ, సస్పెన్స్ కానీ సినిమా మొత్తం సస్టైన్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 20 నిమిషాల కోసం నిజంగా ప్రేక్షకులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు. నేను చెప్పినట్టు విజిల్స్, క్లాప్స్ పడతాయి. సూపర్. అందరూ రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మా సినిమాని మంచి హిట్ చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్పాలనుకున్నారు ప్రేక్షకులకి సార్? ప్రజెంట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రేక్షకుడు పెద్ద రివ్యూర్ అయిపోయారండి. కొత్త టాలెంట్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేసింది.
ఎందుకంటే ప్రపంచంలో సినిమాలన్నీ వాళ్ళు చూసేశారు, రకరకాల లాంగ్వేజ్లు చూసేశారు. రైట్. వాళ్ళకి ఎంగేజ్ చేయాలి మనం. సో నా సినిమాలో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. ప్రతి సీన్కి వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు ఎంగేజ్ అవుతారు. సో వాళ్ళని నేను థ్రిల్ చేస్తా, ఇది మంచిగా వాళ్ళకి థ్రిల్ ఫీల్ అవుతారు. అట్లాగే నేను ఏదైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా, అంటే అరే నేను ఇట్లా ఫీల్ అయ్యాను, అంటే గతంలో వాడు నా ఫ్రెండ్కి జరిగినప్పుడు ఇట్లా ఫీల్ అయ్యాను, నా హీరోకి జరిగిందిరా ఇట్లా, లేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగిందిరా, మా సార్కి జరిగింది, అట్లా వాళ్ళు ఓన్ చేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఓకే. అంటే ప్రేక్షకుల టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. యాజ్ ఫిల్మ్ యాక్టర్స్గా కానీ డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్గా కానీ ప్రేక్షకుల టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పనిలో ఉంటారు, నైట్ ఏదో రిలాక్స్ అవుదాం ఇంటికి వెళ్ళి అనే మూడ్లో ఉంటారు. మాకిచ్చే ఆ 3 గంటలు 100% ఎంటర్టైన్ చేస్తాం. నైస్. మొత్తానికైతే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కాన్సెప్ట్ అనేది కూడా తీసుకొని డిఫరెంట్గా రాబోతున్నారు అనమాట. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. రన్ టైం కూడా కరెక్ట్గా 2 hours 4 minutes అండి. 2 or 4 minutes. 2 గంటలు 4 2 hours నిమిషాలు 4 minutes. ఓకే. రన్ టైం. సో అసలు బోర్ అనేది ఎక్కడ ఉండదు. జబ్ అని మీరు నమ్మరు, నేను రామనాయుడులో ప్రివ్యూ చేసినప్పుడు ఇంటర్వెల్కి అప్పుడు ఇంటర్వెల్ అయిందా నేను విన్నాను సార్, చాలా స్పీడ్గా అయిపోయింది అని చెప్పేసి అన్నారండి వీళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే వాడికి గంట అలా అయిపోయిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో అయితే కూర్చోబెట్టబోతున్నారు ప్రేక్షకులందరికీ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద October 4th. థ్యాంక్ యూ. సో గైస్, October 4th మిస్టర్ సెలబ్రిటీ మన అందరికీ రిలేట్ అయ్యే రూమర్స్ అనే కాన్సెప్ట్తో డిఫరెంట్గా రాబోతుంది. దసరా పండగప్పుడు మాత్రం ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యే మూవీ అనమాట. అది కూడా థియేటర్లో చూసేద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.